తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణవాదులు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘర్షణకు కారణం పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా ఉండటం, అలాగే సి. నారాయణరెడ్డి ఫోటో లేకపోవడం అని తెలంగాణవాదులు ఆరోపించారు. నిర్మాతల మండలి ఛాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎందుకు వస్తామా మేము పోలీసు రాజ్యం అయితే రమ్మంటున్నాడు కదా, పొలైట్ అంటే రమ్మంటే ఆదేశాలు ఇచ్చినట్టు రమ్మన్నాడు. తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసింది చెప్పండి. ఉద్యమకారుడు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు? వాళ్ళ కిందనే ఉంటారా మీరు? ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ. అంటే ఆందోళన బుద్ధి పోలీసు రమ్మని మీరు డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ నేను పిలుస్తున్నామా? డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ పిలుస్తాను, డీసీ స్వయంగా పిలుస్తాను. ఏం మాట్లాడుతున్నాం? అంత అర్థనా? అంత ఆయన ఏం తప్పు చేసిండని రమ్మంటారు. ఏంది స్టేషన్ పిలవడం? అంటే ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు. ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమని తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్రం తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. పైడి జయరాజుకి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు చేయరు? ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చిన్నది చూడండి. పైడి జయరాజు తెచ్చినది ఈ దొంగలు, పెద్దరాయ లంగలు దొంగలు అనేది పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి. దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎంత పెట్టారు? ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు. తెలంగాణ వాళ్ళు అంటరాడడం మీకు. తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి ఇది. మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి. మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకొబరే సినిమా ఎందుకు తీయరు మీరు? చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? బండకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఊడల మరి ఎందుకు తీయరు? నిర్మలో 1000 మంది గోడలు తీశారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? మీ పాడుమొక్క చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, మధురబోతులు, తిరుగుబోతులు. ఈ దొంగలంతా తింటున్నారు తెలుగు సినిమాలు. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చీదాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి